హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన జియాన్ వచ్చేసి షంగ్ అటు సైడ్ తిరుగుంటే పిలుస్తుంది కదా! సో, షంగ్ జియాన్‌ని చూస్తాడనమాట. పరిగెత్తుకుంటూ జియాన్ దగ్గరకొస్తాడు. జియాన్ ఏం చెప్తుందంటే, "నీ సైకాలజీ అసెస్మెంట్ రిపోర్ట్ నేను చూశాను. ఎందుకైనా నాతో బ్రేకప్ చెప్పావు? అసలు అలా ఎలా అనుకున్నావు? నేను ఇది తెలిస్తే నీకు బ్రేకప్ చెప్తా" అని చెప్పేసి, "ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి నువ్వు ట్రై చేయనివి. చాలా ట్రై చేయొచ్చు మనం కలిసి. ఎలా అయినా సరే దీని నుండి నువ్వు బయటపడేలా నేను చేస్తాను. నువ్వేం వర్రీ అవ్వకు. ఇలాంటి సిల్లీ మ్యాటర్స్ అసల నేను పట్టించుకుని కూడా పట్టించుకోను. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాకు చెప్పు" అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. షంగ్ వచ్చేసి, "నేను కూడా నీ రికార్డింగ్ విన్నాను. తర్వాతే అర్థమైంది నీ తప్పేం లేదని చెప్పేసి, ఐయామ్ సో సారీ" అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. "నీకోసం నేను కేక్ కూడా తీసుకొచ్చాను చూడు" అని చెప్పేసి తను పరిగెత్తినప్పుడు ఆ కేక్ కొంచెం అటు ఇటు అయి పాడైపోతుందనమాట. అయ్యో! పాడైపోయిందా అనుకోని, పర్లేదు ఇంకో గిఫ్ట్ కూడా ఉందని చెప్పేసి చీక్ మీద కిస్ చేస్తుందనమాట. షంగ్ వచ్చేసి డైరెక్ట్‌గా మళ్ళీ తనని కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇద్దరు రిటర్న్ అయ్యి వచ్చేస్తారు. సో, యూనివర్సిటీకొచ్చేసి కెఫేలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుస్తారు. ఎంటాంగ్‌ని, షీని, మన మీఫెన్, ఇంకా మంకీ, యువాన్ వీళ్ళందరూ వచ్చేస్తారనమాట గ్యాంగ్. అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పేసి మంకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్లీ వీళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పేసి. అప్పుడు జియాన్ ఏంటంటే పక్కన ఎంటాంగ్ ఉంటే, "ఒకసారి నీ ఫోన్ ఇవ్వా" అన్నట్టు అడుగుతుందనమాట. ఫోన్‌కి పెయింట్ చూస్తుంది. అదేంటంటే వాళ్ళ క్లైంబింగ్ జిమ్‌లో వాళ్ళు వాల్స్‌కి వేద్దామని చెప్పి తెచ్చిన పెయింట్ తన ఫోన్‌కి అంటుకొని ఉంటుంది. తనకేం అర్థం కాదు. ఈ పెయింట్ తన ఫోన్‌కి ఎందుకు అంటుకుందని చెప్పేసి, "నీ ఫోన్‌కి ఏదో అంటుకున్నట్టుంది పెయింట్" అని చెప్పేసి ఆ ఫోన్ ఇస్తుంది. ఎంటాంగ్‌కి డౌట్ వస్తుంది. నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటని చెప్పేసి. అప్పుడే జియాన్ వచ్చేసి, "మేము కలిసిపోయినందుకు ఈరోజు లంచ్ మేమే బిల్ పే చేస్తాం" అన్నట్టు తను చెప్తుందనమాట. అందరూ సూపర్ అని చెప్తారు. ఎంటాంగ్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి, "నేను కొంచెం వాష్‌రూమ్‌కెళ్ళొస్తా" అని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్తుందనమాట. తను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు జియాన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మాట్లాడడానికి. "నిజం చెప్పు, ఆ పెన్ డ్రైవ్ నువ్వే కదా తీసి ఎడిట్ చేసి షంగ్ డెస్క్‌లో పెట్టావంటే" "నేనెందుకు చేస్తాను? ఒప్పుకుంటున్నాను పాస్ట్‌లో చాలా తప్పులు చేశానని చెప్పేసి. బట్ ఈ పనైతే నేను చేయలేదు" అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. "నేను కూడా అదే అనుకున్నాను. నిన్ను నమ్మాను కూడా రిటర్న్ వచ్చిన తర్వాత. అంటిల్ అన్లెస్ నీ ఫోన్‌లో ఆ పెయింట్ చూసే వరకు అది క్లైంబింగ్ జిమ్‌లో మేము వాల్‌కి యూజ్ చేసిన పెయింట్ అది నీ ఫోన్‌కి ఎలా అంటుకుంది? మరి దీనికి రీజన్ ఉందా నీ దగ్గర? నీ ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది అది నువ్వే చేశావని" అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. ఇక నిజం బయటకొచ్చేసిందని చెప్పేసి ఎంటాంగ్ ఏం చేస్తుందంటే, "అవును నేనే చేశాను. ఇప్పుడేంటి? నువ్వే లేకపోయుంటే ఆ షంగ్ నా వాడయ్యేవాడు. ఇదంతా నీ వల్లే" అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది. షంగ్ అప్పుడే బయటకొచ్చేసి, "ఒకవేళ జియానే లేకపోయినా కూడా నేను నిన్ను చూజ్ చేసుకునేవాడిని కాదు. నువ్వెప్పుడూ నాకు ఫ్రెండ్‌లానే ఉన్నావు. అలానే ట్రీట్ చేశా కూడా నేను. నేనెప్పుడు నిన్ను అంతకన్నా ఎక్కువగా చూడలేదని" చెప్పేసి క్లియర్‌గా చెప్పేసి జియాన్ చేయి పట్టుకొని బయటకి తీసుకెళ్ళిపోతాడనమాట. తనిక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే షీ కూడా బయటకొస్తాడనమాట. తను ఏడుస్తూ ఉండేసరికి షీ తన చేతిలో టిష్యూ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే, నన్ను నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావా షీ" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. "నువ్వు చేసింది తప్పు కాదా? ఇంత ఫార్‌కి వెళ్ళడం అసలా ఇదంతా నిజంగా తప్పనిపిస్తుంది. మరి నన్నేం చేయమంటావు? షంగ్ నాకు దూరం అయిపోతాడని చెప్పేసి ఇలా చేశాను. అంతకన్నా ఏం లేదు" అంటే, "మరి ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే తప్పే" అన్నట్టు క్లియర్‌గా చెప్పి వెళ్ళిపోతుంటే, "ఒక్క నిమిషం నువ్వు కూడా వెళ్ళిపోకు ప్లీజ్ నాతో ఉండు తోడుగా" అంటే, ఉండేలా నువ్వే కదా చేసుకున్నావు. ఉండేవాడిని బట్ ఇప్పుడు ఇలా నువ్వే చేసుకున్నావు. ఇంకొకటేంటంటే, నువ్వెంత షంగ్‌కి క్లోజ్ అవ్వాలనుకున్నా సరే నన్ను మాత్రం మధ్యలో వాడుకొని ఉండకుండా ఉండాల్సింది. నేను కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పేసి చాలా సార్లు అనుకోని అనవసరంగా లేనిపోని ఫీలింగ్స్ అన్నీ క్రియేట్ చేశావని చెప్పేసి షంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. తనిక షీ వెళ్ళిపోగానే తను చాలా బాధపడుతుంది. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సో, వాళ్ళ 4 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయనమాట. ఆల్మోస్ట్ ఇక 2, 3 డేస్‌లో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే కూడా అరేంజ్ చేస్తారు. షీ ఏం చేస్తాడంటే, ఇక వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఎలాగో కాలేజ్ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి. షీ కనిపించలేదని చెప్పి మంకీ, షంగ్ వీళ్ళిద్దరికొచ్చి చెప్తే, షీ ఎక్కడున్నాడో అర్థం కావట్లేదంటే, అప్పుడు షీ మెసేజ్ పెడతాడనమాట. "నేను టీచర్ ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోతున్నాను. మీకు చెప్పి వెళ్తే మళ్ళీ మీరు ఫేర్‌వెల్ అని ఇదంతా ప్లాన్ చేస్తారని చెప్పి ఇదంతా సీన్ క్రియేట్ చేయడం నాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. బాయ్" అని చెప్పేస్తాడు గ్రూప్‌లో. ఇక లగేజ్ సర్దేసుకొని కూడా వెళ్ళిపోతాడనమాట. ఆ మెసేజ్ మన ఎంటోంగ్ కూడా చూసి మళ్ళీ ఆ కెఫేకి వెళ్ళి అక్కడ కూర్చొని షీని ఊహించుకుంటూ ఉంటుంది. అక్కడ కూర్చొని తనకి బాధపడుతూ ఉంటుందనమాట. ఏం చేయాలో కూడా తనకు అర్థం కాదు. ఫైనల్లీ షీని కూడా కోల్పోయిందని చెప్పి. ఎంటాంగ్ ఏం చేస్తుందంటే మళ్ళీ షంగ్ దగ్గరికి వెళ్తుందనమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గర షంగ్ ఇంకా జియాన్ అక్కడే ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఎంటాంగ్ అక్కడికి వెళ్ళి, "నేను అబ్రాడ్ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాను. మేబీ మనం ఇక కలవకపోవచ్చు. వెళ్ళే ముందు మీకొక విషయం చెప్పాలి.
మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి అన్నట్టు తను చెప్తుందనమాట. తను చనిపోవడానికి నువ్వే కాదు నా పాత్ర కూడా ఉంది అన్నట్టు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదంటే, యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను మీకన్నా ముందు వెళ్ళాను కదా! హడావిడిలో ఆయన ఇచ్చేలోపే నేనే 3 సిలిండర్స్ పక్కన తీసి పెట్టాను. అందులో 2 డిఫెక్టివ్. నేను చూసుకోలేదు. ఆ విషయం కూడా నాకు తెలీదు. ఆ డిఫెక్టివ్ 2 నీకు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్‌కి వచ్చాయి. మన బెస్ట్ ఫ్రెండ్‌కి వచ్చాయి. నేను గనక చూసుకొని సిలిండర్స్ తెచ్చుంటే ఇదంతా అయ్యేది కాదు. సో, హాఫ్ తప్పు ఇందులో నాదే. బట్ నీకెప్పుడూ చెప్పలేదు నేను సెల్ఫిష్‌గా ఉండి. నిన్నే బ్లేమ్ చేశాను నీ వల్లే అన్నట్టు. ఐయామ్ సో సారీ. ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నాకు తెలుసు ఇప్పటికే నేను చాలా తప్పులు చేశాను. అట్‌లీస్ట్ ఈ నిజం చెప్పైనా సరే నేను నన్ను ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైనా ఈ నిజం తెలిసిన తర్వాత నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఐయామ్ సో సారీ అని చెప్పేసి కెంటాంగ్ వెళ్ళిపోతుందనమాట. పక్కనే జియాన్ వచ్చేసి ఇక ఆ బరువుని ఇప్పటికైనా సరే తీసేసేయి. అతను అనుకున్న రెస్క్యూ వాలంటీర్‌గా అయ్యి, అతని డ్రీమ్ నువ్వు ఫుల్‌ఫిల్ చేయి చాలు అన్నట్టు తను చెప్తుంది. షంగ్ ఏం చేస్తాడంటే ఫైనల్లీ తన ఫ్రెండ్, తన బెస్ట్ ఫ్రెండ్ టీమ్ రెస్క్యూ ఆఫీసర్‌గా, వాలంటీర్‌గా సెలెక్ట్ అవుతాడనమాట. జియాన్ కూడా అవుతుంది. తన ఫ్రెండ్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ భారాన్నంతా ఇక వదిలేస్తాడనమాట. ఇప్పటి నుండి ఇక మంచిగా ఉంటాడు. ఆ డిప్రెషన్ కూడా చాలా తగ్గిపోతుంది తనకి. నెక్స్ట్ సీన్‌లో ఆ రోజొచ్చేసి షంగ్ వాళ్ళది గ్రాడ్యుయేషన్ డే అనమాట. జియాన్‌కొచ్చి మన మీఫెన్ మేకప్ చేస్తూ ఉంటుంది. ఐబ్రోస్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైమ్ ఒక ఐబ్రో చేసి వెళ్ళిపోయింది కదా! ఈసారి అలా కాదు 2 చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు ఐబ్రోస్ చేసుకొని పరిగెత్తుకుంటూ కొంచెం లేట్‌గా వెళ్తారనమాట. వెళ్ళేసరికి అక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు. మీరు యూనిఫార్మ్‌లో లేరు. గ్రాడ్యుయేషన్ డ్రెస్‌లో లేరంటే, అంటే మేము మా బాయ్ ఫ్రెండ్స్ కోసం వచ్చాము. లోపలున్నారు వాళ్ళంటే, వాళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. మిమ్మల్ని అయితే లోపలికి అలో చేయమన్నట్టు చెప్తారు. అయ్యో! అయ్యో! ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే, అప్పుడే స్టేజ్ మీద జియాన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. జియాన్ తన స్పీచ్ ఇస్తూ ఉంటాడు. షంగ్ తన స్పీచ్ ఇస్తూ ఉంటాడు. లాస్ట్‌లో జియాన్ గురించి చెప్దాం అనుకుంటే, జియాన్ ఇంకా లోపలికి రాలేదేంటా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. గేట్ దగ్గర వాళ్ళని ఆపేశారు కదా! అప్పుడే మంకీ ఇంకా లోపలికి వెళ్ళిపోయి బయటకొచ్చేసి, వీళ్ళు మా మనుషులే అని చెప్పేసి జియాన్‌ని ఇంకా జియాంగ్‌ని, మీఫెన్‌ని ముగ్గురిని లోపలికి తీసుకెళ్తారు. తిను పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. తినని చూడగానే షంగ్ మళ్ళీ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. జియాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. మ్యాథమెటిక్స్ ఒక్కటే బ్యూటిఫుల్ థింగ్ అనుకున్నాను. నిన్ను కలిసిన తర్వాత తెలిసింది. నువ్వే దానికన్నా బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పేసి. నా లైఫ్‌లో నువ్వు చాలా వాటిలో నాకు హెల్ప్ చేసావు. అలాగే నాకు తోడుగా ఉన్నావు అని చెప్పి తన గురించి చాలానే చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా తనని హగ్ చేసుకుంటాడనమాట. సో, గ్రాడ్యుయేషన్ డే కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ గ్రూప్ అంతా కలిసి చాలానే ఫోటోస్ దిగుతారనమాట. జియాంగ్ ఇంకా మంకీ వచ్చేసి బయటకొచ్చేసి ఇంక మంకీది కూడా ఆ రోజే గ్రాడ్యుయేషన్ కదా! తను వెళ్ళిపోతాడు కదా! సో, అందుకే వీళ్ళేం చేస్తారంటే మన ఫోటోస్ తీసుకుందాం పదా అని చెప్పేసి ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే మీఫెనేమో యువాన్ని కెఫేకి తీసుకువెళ్ళి నీకు గిఫ్ట్ అని చెప్పేసి కేక్ అంతా రెడీగా పెట్టి కేక్ కట్ చేస్తుందనమాట. యువన్ కూడా తనకొక గిఫ్ట్ ఇస్తాడు. ఫోన్ కేసులు ఇస్తాడనమాట. కపుల్ ఫోన్ కేసులు గిఫ్ట్‌గా. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క షంగ్ ఇంకా జియాన్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళేం మాట్లాడుకుంటూ ఉంటారంటే, "నీకు గుర్తుందా ఫస్ట్ టైమ్ నీకు కర్లీ హెయిర్ ఉండేది స్టార్టింగ్‌లో ఎంత కామెడీగా ఉండేదంటే, ఫస్ట్ రోజు నువ్వే నన్ను తోసేసి నాకు సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు ఇంకా గుర్తుందిలే" అన్నట్టు చెప్తుంది. మరి సమ్మర్ బ్రేక్‌లో గ్రాండ్‌మా మనిద్దరిని రమ్మని చెప్పింది. నువ్వు కూడా వస్తావా అంటే, హెచ్ఆర్ కాల్ చేశారు. నేను జాయిన్ అవ్వాలంట కంపెనీలో అన్నట్టంటే, ఓహ్! కుదరదా? సర్లే అన్నట్టు తను అనుకుంటుందనమాట. సమ్మర్ బ్రేక్‌లో తను మళ్ళీ గ్రాండ్‌మాని చూడడానికి ఇంటికి వెళ్తుంది. సో, అప్పటికి 11 డేస్ అవుతుంది తను షంగ్‌ని చూడక. గ్రాండ్‌మా కొంచెం వెళ్లి ఫిష్‌ని పట్టుకొస్తావా? ఈరోజు గెస్ట్‌లొస్తున్నారంటే, ఎవరు అంటే నీకే తెలుస్తుందిలే వెళ్ళు అన్నట్టు తనతో చెప్తుందనమాట జియాన్ తోటి. జియాన్ సరే అని చెప్పేసి వెళ్లి ఫిష్‌ని పడితే, లక్కీ ఫిష్ ఒకటి తను పట్టుకుంటుంది. సో, లక్కీ ఫిష్‌ని ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. అందుకే నేను ఈరోజు షంగ్‌ని చూడాలనుకుంటున్నానని చెప్పేసి కోరుకుంటుంది. అప్పుడే దూరం నుండి షంగ్ అరుస్తూ ఉంటాడనమాట జియాన్ అని చెప్పేసి. తను ఆపోజిట్ సైడ్ నుండి రివర్ ఆపోజిట్ సైడ్ నుండి వస్తూ ఉంటాడు. వస్తూ తను నీళ్ళల్లో దూకి స్విమ్ చేసుకొని జియాన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఫైనల్లీ ఇలా తనకున్న డిప్రెషన్ అంతా కంప్లీట్ పోయి, తనకున్న ఫోబియా కూడా పోయి ఫైనల్లీ స్విమ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడనమాట. ఇదంతా జియాన్ వల్లే. ఇద్దరు అలా కలుసుకుంటారు. ఇంతటితో మనకి ఈ సీరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సీరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. వెళ్ళే ముందు ఈ సీరీస్‌కి రేటింగ్ ఎంత ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.